హాయ్ స్టూడెంట్స్, మనము 9th క్లాసులో ముందు వీడియోలో ఎక్సర్సైజ్ 2.4 కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు రిమైనింగ్ డౌన్లో ఉన్న ఆల్జిబ్రికల్ ఐడెంటిటీస్. ఈ ఆల్జిబ్రికల్ ఐడెంటిటీస్ అనేటివి మనం 8th క్లాస్లో కొద్దిగా నేర్చుకొని ఉంటాం. ఏంటి అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. అలాగే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇలా మనము 4 ఈక్వేషన్స్ నేర్చుకున్నాం 8th క్లాస్లో. నెక్స్ట్ ఇంకోటి ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఫోర్త్ వన్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. సో ఈ విధంగా మనము ఈ 4 ఐడెంటిటీస్ మనము దేంట్లో 8th క్లాస్లో నేర్చుకుంటాం. సో దాన్ని మనం ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా రీక్యాప్ చేసుకుందాము, అలాగే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకుందాం అలాంటి సమ్స్ మీద. ఓకే, నౌ ట్రై దిస్. ఏమిచ్చాడు? ట్రై టు డ్రా ద జామెట్రికల్ ఫిగర్ ఫర్ అదర్ ఐడెంటిటీస్. ఓకే, సో అదర్ ఐడెంటిటీ ఇక్కడ డ్రా చేయమంటున్నాడు, బట్ మనం డ్రా చేయకుండా వాట్ ఈస్ ద ప్రూఫ్ ఏంటిదో మనం నేర్చుకుందాం ఇక్కడ. ఓకే, 8th క్లాస్లో ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రూఫ్స్ని ఇక్కడ నేర్చుకుందాం. ట్రై దిస్. ఓకే, ఫస్ట్ వన్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఇది క్వశ్చన్. సో దీన్ని మనము ప్రూఫ్ చేయాలి. ఏ విధంగా చేద్దాం? సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ వైని ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రావాలి. ఓకే, సో ఎక్స్ ప్లస్ వైని మనం ఎలా విధాం? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ని 2x ప్లస్ వైలు ఉన్నాయని, సో L2x ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో నా ఈ ఎక్స్ని ఈ రెండు వాల్యూ తోటి ఇంటూ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. నా ప్లస్ ఇక్కడ వైని మళ్ళీ ఈ రెండింటితో ఇంటూ చేద్దాం. వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై. ఇయర్ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ రాస్తున్నాను. ఎక్స్ ఇంటూ వై, వై ఇంటూ వై, ఎక్స్ ఇంటూ వై ప్లస్ వై ఇంటూ వై. నవ్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ వై, ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ వై ప్లస్ వై ఇంటూ వై, వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ xy అంటే 1xy అని, ఇది కూడా 1xy అని, xy ప్లస్ xy 2xy ప్లస్ వై స్క్వేర్. సో మనకు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ని మనము ఇంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా వస్తుంది ఆన్సర్. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఇది వన్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమిచ్చాడు? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ ఏమని ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో దాన్ని మళ్ళీ చెక్ చేద్దాం. సో ఇందాక ఎలా ఇంటూ చేసామో ఈచ్ వన్ని అలాగే ఇంటూ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో ఫస్ట్ దిస్ వన్ దీంతో ఇంటూ చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తున్నాం. వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. నౌ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఎక్స్ ఇంటూ వై, ఇక్కడ ప్లస్ ఉంది, వై ఇంటూ ఎక్స్, y into y, but plus into minus minus y into y. So x into x, x square
x into y, xy plus y into x, xy minus y square. సో ఈ మైనస్ xy ప్లస్ xy క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వచ్చేసిందా? సో ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, నౌ థర్డ్ సమ్. x plus a into x plus b is equal x square into a plus b into x plus ab. Okay, now x plus a into x plus b ni చూద్దాం. So first this x into this one, x into x plus b. Next a into this one, a into x plus b. So now x into x into x plus x into b, b into x అన్న రాస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తున్నాం. a into x plus a into b. Now x into x, x square bx plus ax plus ab. Now x square plus ఈ రెండిట్లో xను కామన్ తీస్తాం. ఎక్స్ని బయటికి తీస్తే బి ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది ప్లస్ ఏ. దాన్ని రీఅరేంజ్మెంట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. సో వచ్చేసిందా? నౌ ఫోర్త్ వన్, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ x plus b into x plus c is equal to x cube plus a plus b plus c into x square plus ab into bc plus ca into x plus abc. సో ఫస్ట్ ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ 3 ఫ్యాక్టర్స్లో మనం ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్ని తీసుకొని ఆ రెండింటిని ఇంటూ చేయాలి. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బిని చేద్దాం ఫస్ట్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ బి, ఎక్స్ బి, a into x, ax, a into b, ab, x square. దీనిలో ఎక్స్ను కామన్ తీస్తే బయట తీస్తే b ప్లస్ ఏ ప్లస్ ఏబి. సో ఇది ఈ రెండింటి ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. మళ్ళీ దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి plus ab. So first this one, x into x square plus x into a plus b లేదంటే plus ab plus c into x square plus ax plus bx plus ab. So now x into x square, x cube, xa, ax square, bx square plus abx, c into x square, cx square, cax, bax, bcx plus abc. So x cube. Now x square ఏమున్నాయి 1 2 3. దీనిలో అన్నిట్లో x స్క్వేర్ని కామన్ తీస్తున్నాం. a ప్లస్ b ప్లస్ c. మరి ఎక్స్లు ఏమున్నాయి 1 2 3. ఎక్స్ను కామన్ తీస్తే ab
బీసీ సిఏ, లాస్ట్కి ఏ ప్లస్ బి ఉంటుంది. వచ్చేసిందా? LHS ఇది కూడా RHS. సో మనకు ప్రూవ్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఎక్స్ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్లస్ ఏబిసి. ఓకే, సో దిస్ ఇస్ ద మనము ఐడెంటిఫై చేసామన్నట్టు. అక్కడ మనకు డ్రా చేయమన్నాడు, బట్ మనము డ్రా చేయకుండా ఆ వాటిని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, నౌ డూ దిస్ సమ్స్. డూ దిస్. ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ యూజింగ్ అప్రిపేట్ ఐడెంటిటీస్. సో మనము ఐడెంటిటీస్ని యూజ్ చేసి ఇక్కడ మనకు కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, దాంట్లో నుంచి మనము ఐడెంటిటీస్ యూజ్ చేసి మనము ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ వన్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ 5. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, దీని ఏంటిది ఫార్ములా? ఏ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. దీంట్లో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే ఏంటిది? ఎక్సే. వై అంటే 5. సో నౌ ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అంటే ఎక్సే 2 ఇంటూ మళ్ళీ ఎక్స్ అంటే ఎక్సే, వై అంటే 5 ప్లస్ వై అంటే 5 స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 10x ప్లస్ 25. ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ వాల్యూ ఇది. నౌ సెకండ్ వన్. సెకండ్ వన్ ఏంటిది? p మైనస్ 3 p ప్లస్ 3 అంటే ఏమిచ్చాడు ఇక్కడ? ఎక్స్ మైనస్ వై ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు. దాని ఫార్ములా ఏంటిది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అంటే ఎక్స్ అంటే p, వై అంటే 3. సో మనం ఇప్పుడు p మైనస్ 3 p ప్లస్ 3 అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ వాల్యూ ఏంటిది? p హోల్ స్క్వేర్, వై అంటే 3 స్క్వేర్, p స్క్వేర్ మైనస్ 9. థర్డ్ సమ్ y మైనస్ 1 y ప్లస్ 1. సో ఇదేంటిది? ఎక్స్ మైనస్ y మైనస్ 1, ఎక్స్ మైనస్ y ఎక్స్ మైనస్ y, అప్పుడు ఎక్స్ మైనస్ y స్క్వేర్. సో ఎక్స్ మైనస్ y స్క్వేర్ ఫార్ములా ఏంటిది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్. సో y మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ y ఇంటూ 1 ప్లస్ 1. సో y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1. Now fourth one t plus 2 t plus 4. ఓకే, సో దీన్ని మనము ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. టీని దీంతో 2ని మళ్ళీ టీ ఇంటూ టీ ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ టీ ప్లస్ 4. సో టీ ఇంటూ టీ ప్లస్ 4 ఇంటూ టీ ప్లస్ 2 ఇంటూ టీ ప్లస్ 2 ఇంటూ 4. టీ ఇంటూ టీ టీ స్క్వేర్ 4t 2t 8.
So t square 40 plus 2t 60 plus 8. Okay. Now fifth one 102 plus into 98. దీన్ని మనం డివైడ్ చేద్దాం. 100 plus 2గా రాయొచ్చా ఇంటూ 100 minus 2 రాయొచ్చా? అంటే ఇది ఎక్స్ ప్లస్ వై, ఇది ఎక్స్ మైనస్ వై. అప్పుడు ఫార్ములా ఏంటిది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100, వై ఈజ్ ఈక్వల్ టు 2. సో 100 plus 2, 100 minus 2, 100 square minus 2 square. So 100 square అంటే 100 into 100. 2 2s are 4. Minus 4 చేద్దాం. 6 9 9 9 9000. ఇది వచ్చింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3. ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. ఏమొచ్చింది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఓకే, ఎక్స్ ప్లస్ 3ని అలాగే రాద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 2 2x, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, 1 ఇంటూ 2 2, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3. అవి ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ఇక్కడ చేసేద్దాం. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, 3x స్క్వేర్ 2x. అన్నిట్లోకి ఎక్స్ని లోపల తీసుకొస్తాను. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్, 3 ఇంటూ 3 9x ప్లస్ 3 2s are 6. ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్ 3x స్క్వేర్ 6x స్క్వేర్, 2x plus 9x 11x plus 6. So this is the answer. Okay. So now do this sums complete అయ్యాయినా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 18 నుంచి నెక్స్ట్ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.